హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. ఆల్రెడీ మనం గత క్లాస్లో 10 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. ఈరోజు ఈ క్లాస్లో మనం 10 క్వశ్చన్లు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎవరైనా కొత్తగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరికైనా ఎకానమీ కోర్స్ కావాలన్నా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్స్ అనేటివి మొత్తం కూడా ఇదే టైప్లో క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. మీకు టెస్ట్ రాసి మీ యొక్క మరి సామర్థ్యం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్వశ్చన్స్లో పోయినట్లయితే మళ్ళీ 10 క్వశ్చన్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మరి 11వ క్వశ్చన్ ఏంటిదంటే, ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఈ క్రింది వానిలో సరైనది ఏదో గుర్తించమన్నారు. చూడండి, మనకు ఆప్షన్ ఏలో 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ వార్షిక జనాభా వృద్ధి రేట్ అనేది 13.58% అన్నారు. తెలంగాణ యొక్క వార్షిక జనాభా వృద్ధి రేట్ అనేది 13.58% అన్నారు. మరి వార్షిక జనాభా వృద్ధి రేట్ అనేది 13.58% అన్నాడు. ఆప్షన్ బిలో ఏమన్నాడంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పిల్లల్లో లింగ నిష్పత్తి అనేది 988 అన్నాడు. పిల్లల్లో లింగ నిష్పత్తి 988 అన్నాడు. అదేవిధంగా ఆప్షన్ సిలో లింగ నిష్పత్తి అత్యధికంగా ఉన్న జిల్లాలు వరుసగా నిర్మల్ మరియు నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 13.58 ఏమన్నాడు? వార్షిక జనాభా వృద్ధి రేట్. అంటే యాక్చువల్గా 13.58 అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 2001తో పోలిస్తే 2011 నాటికి దశాబ్ది జనాభా వృద్ధి రేట్ అనేది 13.58% అనేది కరెక్టే. కానీ అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఇక్కడ ఏంటిది, మనకు ఏమన్నాడు? వార్షిక అన్నాడు. వార్షిక జనాభా వృద్ధి రేటు 1.4% నమోదైంది, కాబట్టి ఇది రాంగ్ అని చెప్పచ్చు. దశాబ్ది అయితే 13.58 పెట్టాలి, వార్షిక అయితే 1.4 అని పెట్టాలి. అదేవిధంగా చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పిల్లల్లో లింగ నిష్పత్తి 988 అన్నాడు. యాక్చువల్గా ఓవరాల్ లింగ నిష్పత్తి తెలంగాణలో 988 అనేది కరెక్టే. కానీ ఇక్కడ ఏమన్నాడు? పిల్లల్లో అన్నాడు. పిల్లలంటే 0 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు గల వారిలో, మధ్య వయసు గల పిల్లల్లో లింగ నిష్పత్తి ఎంత? అది 988 అన్నాడు. ఇది రాంగ్ అని చెప్పచ్చు. పిల్లల్లో లింగ నిష్పత్తి తెలంగాణలో 932 ఉంటుంది, ఇండియాలో 919 ఉన్నదని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాదు. లింగ నిష్పత్తి అత్యధికంగా ఉన్న జిల్లాలు వరుసగా నిర్మల్, నిజామాబాద్ అనేది ఇది కూడా రైట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఓన్లీ ఇక్కడ ఏంటిది? సి మాత్రమే రైట్, 4వది ఆన్సర్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూడండి, నెక్స్ట్ భారతదేశంలో జనాభా అభివృద్ధి అన్నట్టు జనాభా వృద్ధికి సంబంధించి సరికానిది ఏది? జనాభా వృద్ధికి సంబంధించి సరికానిది ఏది? మనకు ఆప్షన్ ఏలో అత్యధిక వృద్ధి రేటు నమోదైన సంవత్సరం 1971 అన్నాడు. ఇది కరెక్టే. అదేవిధంగా అత్యల్ప వృద్ధి రేటు నమోదైన సంవత్సరం అన్నాడు. 1921 అనేది కరెక్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం రుణాత్మక వృద్ధి నమోదు చేసిన రాష్ట్రం నాగాలాండ్ అన్నాడు. ఇది కూడా కరెక్టే. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం బీహార్ అన్నాడు. అంటే అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన మరి రాష్ట్రం బీహార్ అన్నాడు. మరి ఇది కరెక్టేనా అంటే ఇది రాంగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం బీహార్ కాదండి, మేఘాలయ రాష్ట్రం. ఏ రాష్ట్రం? మేఘాలయ రాష్ట్రం అత్యధికంగా జనాభా వృద్ధి రేటును నమోదు చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం మేఘాలయ. కానీ ఇక్కడ ఏమిచ్చిన ఆప్షన్లో బీహార్ ఇచ్చింది, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. జనాభా లెక్కల ప్రకారం రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం నాగాలాండ్ అనేది మైనస్ జనాభా గ్రోత్ రేట్ నమోదు చేయడం జరిగింది. మరి అత్యల్పంగా వృద్ధి రేటు నమోదైన సంవత్సరం ఏంటిది? 1921లో మన భారతదేశంలో రుణాత్మకమైన జనాభా వృద్ధి రేటు నమోదైంది. 1971లో భారతదేశ చరిత్రలోనే అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనకు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ సి మాత్రమే రాంగ్. సరికాని వ్యాఖ్య ఏంటిది? ఓన్లీ సి మాత్రమే సరికాదు. ఓకే, నెక్స్ట్ 13వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏదన్నది? ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏదన్నది? ఆప్షన్ ఏలో తెలంగాణలో లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు కన్నా అత్యధికంగా ఉన్న జిల్లాలు 13. అంటే లింగ నిష్పత్తి అనేది రాష్ట్ర సగటు కన్నా అత్యధికంగా ఉన్న జిల్లాలు 13 అన్నాడు. మరి యాక్చువల్గా ఇది రాంగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్
ఆప్షన్ బిలో తెలంగాణ ఎస్సీలలో లింగ నిష్పత్తి అనేది 1000 అంటే ఎందుకు రాంగా అనేది నేను చెప్పేలోపు మీరు ఆలోచించుకోండి. తెలంగాణలో ఎస్సీలో లింగ నిష్పత్తి 1008 ఉన్నాను. అదేవిధంగా ఆప్షన్ సిలో తెలంగాణలో ఎస్సీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లా మంచిర్యాల అన్నారు. ఎస్సీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న జిల్లా మంచిర్యాల అన్నారు. మరి ఇది కరెక్టే, ఇది కరెక్టే. మనకు తెలంగాణలో లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు కన్నా అత్యధికంగా ఉన్న జిల్లాలు 13 కాదండి. మనకు రాష్ట్ర సగటు కంటే అత్యధికంగా ఉన్న జిల్లాలు 23. రాష్ట్ర సగటు ఎంత మనకు? తెలంగాణ రాష్ట్ర సగటు 988. అంటే లింగ నిష్పత్తి ఎంత ఉన్నది? 988. ఈ 988 కన్నా అత్యధికంగా లింగ నిష్పత్తి ఉన్న జిల్లాలు 23 జిల్లాల్లో అత్యధికంగా లింగ నిష్పత్తి ఉంది. ఇక్కడ ఏంటిదంటే 1000 కంటే తెలంగాణ రాష్ట్రంలో 1000 కంటే ఎక్కువగా లింగ నిష్పత్తి ఉన్న జిల్లాలు 13 ఉన్నాయి. 1000 కంటే ఎక్కువ ఉన్న జిల్లాలు ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. 23 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ఉంది. 10 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువగా లింగ నిష్పత్తి ఉంది. ఆ అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణలో అంటే మొత్తం మీదనైతే రాంగ్ ఏంటిది? ఇది అంటే ఏ మాత్రమే రాంగ్. ఇక ఏ మాత్రం ఎక్కడ ఉన్నది? రెండవది ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాన్లో 14లో ఏంటిదంటే ఈ క్రింది వాన్లో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో లేని రాష్ట్రం ఏది? ఈ క్రింది వానిలో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ మనకు ఈఏజీ రాష్ట్రాలు ఉంటాయి. ఈఏజీ రాష్ట్రాలు అంటే ఏవైతే వెనుకబడ్డ రాష్ట్రాలు ఉన్నాయో ఆ వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఆరోగ్య సూచీలను మెరుగుపరచడానికి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ అనేది ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో లేని రాష్ట్రం ఏంటంటే బీహార్ ఉంటుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో ఉండదు. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్లో మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండదనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి నెక్స్ట్ చూసినట్లయితే 15వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో సరైన వ్యాఖ్య ఏది? మనకు ఆప్షన్ ఏమనంటే బౌద్ధులు మెజారిటీగా ఉన్న రాష్ట్రం ఏంటిదంటే మహారాష్ట్ర. బౌద్ధ జనాభా మెజారిటీగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర అన్నారు. మరి బౌద్ధ జనాభా ఎక్కడైనా మెజారిటీగా ఉందంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా బౌద్ధ జనాభా అనేది మెజారిటీగా లేదు. యాక్చువల్గా బౌద్ధ జనాభా అంటే సంఖ్యాపరంగా బౌద్ధ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, శాతం పరంగా బౌద్ధ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం సిక్కిం. కానీ ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఏమన్నాడు? బౌద్ధులు మెజారిటీలుగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర అన్నాడు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆప్షన్ బిలో హిందూ జనాభా అత్యల్పంగా గల రాష్ట్రం సిక్కిం అన్నాడు. హిందూ జనాభా అత్యల్పంగా గల రాష్ట్రం సిక్కిం అన్నాడు. యాక్చువల్గా హిందూ జనాభా అత్యల్పంగా గల రాష్ట్రం సిక్కిం కాదండి. ఓకే, హిందూ జనాభా అత్యల్పంగా గల రాష్ట్రం సిక్కిం కాదండి. మిజోరాం రాష్ట్రంలో హిందూ జనాభా అత్యల్పంగా ఉంటుంది. మిజోరాం రాష్ట్రంలో హిందూ జనాభా అత్యల్పంగా ఉంటుంది. ఆప్షన్ సిలో జైన జనాభా అత్యధికంగా గల రాష్ట్రం మహారాష్ట్ర. జైన జనాభా సంఖ్య పరంగానైనా శాతం పరంగానైనా అత్యధికంగా గల రాష్ట్రం మహారాష్ట్ర అని చెప్పచ్చు. ఓకే, మనకు హిందూ జనాభా అత్యల్పంగా గల రాష్ట్రం మిజోరాం కాదండి, సిక్కిం కాదు, మిజోరాం. హిందూ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం సంఖ్య పరంగానైతే ఉత్తరప్రదేశ్, శాతం పరంగానైతే మనకు అబ్జర్వ్ చేసినట్లయితే శాతం పరంగా హిందూ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటిదంటే మనకు యూపీ అని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సరైన వ్యాఖ్య ఏమన్నాడు? సరైన వ్యాఖ్య ఏదన్నాడు. కాబట్టి సరైన వ్యాఖ్య ఓన్లీ సి మాత్రమే కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే 16వ క్వశ్చన్, 2011 మతాల వారి జనాభా లెక్కల ప్రకారం సరికాంది అన్నాడు. మతాల వారి జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది వారిలో సరికాంది అన్నాడు. అన్నప్పుడు ఆప్షన్ ఏలో 2001తో పోలిస్తే అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన మతం ముస్లిం మతం అన్నాడు. చూడండి, 2001తో పోలిస్తే అత్యధిక జనాభా వృద్ధి రేటును నమోదు చేసిన మతం ఏదంటే ముస్లిం మతం అనేది కరెక్టే. అదేవిధంగా చూస్తే ఆప్షన్ బిలో భారతదేశంలో హిందూ జనాభా శాతం 79.8%. ఇది కూడా కరెక్టే. 79.8% హిందూ జనాభా మనకు భారతదేశంలో ఉంది. ఆప్షన్ సిలో భారతదేశంలో ముస్లిం మెజారిటీ కలిగిన రాష్ట్రాలు నాగాలాండ్, మిజోరాం అన్నాడు. యాక్చువల్గా నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్రైస్తవ మెజారిటీ ఉంటుంది. ముస్లిం మెజారిటీ కలిగిన ఏకైక రాష్ట్రం ఏంటిదంటే జమ్మూ అండ్ కాశ్మీర్. అదేవిధంగా
లక్షద్వీప్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఆన్సర్ ఏంటిదంటే ఇక్కడ ఏంటిది సరికానిది అన్నాడు. సరికానిది ఏదంటే సి అనేది సరికాంది అని చెప్పాలి. సి అనేది సరికాదు. అంటే గతంతో పోలిస్తే దాదాపుగా 23% జనాభా వృద్ధి రేటు నమోదు చేసింది. ఏది ముస్లిం మతం అనేది 23%కు పైగా మరి జనాభా వృద్ధి రేటు నమోదు చేసింది. కాబట్టి అత్యధికంగా అన్ని మతాల కంటే అత్యధికంగా జనాభా వృద్ధి రేటు నమోదు చేసిన మతం ముస్లిం మతమే. భారతదేశంలో హిందూ జనాభా శాతం అది కరెక్టే. అదేవిధంగా చూస్తే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ లక్షద్వీప్ అనేది మనకు ఏంటిది ముస్లింలు మెజారిటీ కలిగిన రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం. కానీ ఈ 4 రాష్ట్రాల్లో క్రైస్తవులు మెజారిటీ ఉన్నారు కాబట్టి ఇక్కడ నాగాలాండ్, మిజోరాం ఇచ్చింది కాబట్టి ఇది రాంగ్ అని చెప్పొచ్చు. ఓకే, సి మాత్రమే రాంగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 17వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఈ క్రింది వానిలో సరికానిది ఏదన్నది చూడండి. ఆప్షన్ 1లో ఏమి ఇచ్చిందంటే భారతదేశంలో మొదటి జనాభా లెక్కలు రిప్పన్ కాలంలో జరిగాయి అన్నారు. భారతదేశంలో మొదటి జనాభా లెక్కలు రిప్పన్ కాలంలో జరిగాయి అన్నారు. ఈ ఆప్షన్ చూడండి. అదేవిధంగా 1881లో మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించిన 1881లో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించిన. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ ఏమన్నంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు సేకరించింది దాదాబాయి నౌరోజీ అన్నారు. దాదాబాయి నౌరోజీ ఎవరికి డౌట్ ఉండదు. భారతదేశంలో సెన్సస్ చట్టాన్ని 1948లో చేయబడింది అన్నారు. భారతదేశంలో సెన్సస్ చట్టాన్ని 1948లో చేయబడింది అన్నారు. అంటే ఇక్కడ ఏమన్నాడు మరి సరికానిది ఏదన్నాడు. భారతదేశంలో మొదటి జనాభా లెక్కలు రిప్పన్ కాలంలో సేకరించిందంటే తప్పని చెప్పచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించింది రిప్పన్ కాలంలో 1881లో మొట్టమొదటిసారిగా రిప్పన్ కాలంలో శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించింది. కానీ ఇక్కడ భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కలు మనకు 1872లో లార్డ్ మేయో కాలంలో, మేయో వైస్రాయిగా ఉన్న కాలంలో మొట్టమొదటిసారిగా మనకు జనాభా లెక్కలను సేకరించడం జరిగింది. కానీ అది శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు కాదు. అప్పుడు మనకు దాదాబాయి నౌరోజీ ఆధ్వర్యంలోనే ఈ జనాభా లెక్కలను సేకరించడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి సెన్సస్ చట్టాన్ని 1948లో చేసింది కరెక్టే. కాబట్టి ఇక్కడ క్రింది వాళ్ళలో సరికాందేది మరి ఒకటి ఆన్సర్ అని చెప్పొచ్చు. ఒకటి మాత్రమే సరికాదు, మిగతా అన్ని సరైనవే. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 18వ క్వశ్చన్, ఎస్ఆర్ఎస్ బులెటిన్ 2020 ప్రకారం ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? ఎస్ఆర్ఎస్ బులెటిన్ ప్రకారం ఈ క్రింది వానిలో సరికాంది. మరి వాస్తవానికి తెలంగాణలో జనాల రేటు 16.4% అనేది కరెక్టే. నెక్స్ట్ భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో జనాల రేటు ఎక్కువగా ఉంది అన్నారు. ఆప్షన్ 3లో ఏమనంటే పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక జనాభా రేటు అన్నాడు. ఇక్కడ జననాల రేటు కలిగిన రాష్ట్రం బీహార్ అన్నాడు. పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక జనాల రేటు కలిగిన రాష్ట్రం బీహార్ అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ 4లో చిన్న రాష్ట్రాల్లో అత్యధిక జనాల రేటు కలిగిన రాష్ట్రం మేఘాలయ అన్నాడు. ఓకే, మనకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనకి ఏంటి ఎస్ఆర్ఎస్ బులెటిన్ ప్రకారం పెద్ద రాష్ట్రాలు ఉంటాయి, చిన్న రాష్ట్రాలు ఉంటాయి. వాటి గురించి మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఇక్కడ ఏమన్నాడు, తెలంగాణలో జనాల రేటు 16.4 అన్నాడు ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో భారతదేశంతో పోలిస్తే తెలంగాణలో జనాల రేటు ఎక్కువగా ఉంది అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 2 డాటా తెలియాలి. భారతదేశం యొక్క జనాల రేటు ఎంత అంటే 19.5% ఉంటుంది. తెలంగాణ యొక్క జనాల రేటు ఇక్కడనే ఇచ్చిన వాళ్ళు 16.4% ఉన్నది. అంటే 16.4% ఉన్నది, 16.4 ఉన్నది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 19.5 అనేది ఎవరిది? ఇండియాది. ఇక్కడ ఏమన్నాడు స్టేట్మెంట్లో, తెలంగాణ జనాల రేట్ ఎక్కువ ఉంది. తెలంగాణది ఎక్కువ ఉందా, ఇండియాది ఎక్కువ ఉంది? ఇండియాదే ఎక్కువ ఉంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగతా 3 కూడా కరెక్టే. తెలంగాణలో జనాల రేటు 16.4% కరెక్టే. అంటే పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక జనాల రేటు కలిగిన రాష్ట్రం బీహార్ కరెక్టే. చిన్న రాష్ట్రాల్లో అత్యధిక జనాల రేటు కలిగిన రాష్ట్రం మేఘాలయ అనేది కూడా కరెక్టే. అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగిన రాష్ట్రం మేఘాలయనే. అదేవిధంగా చూస్తే మరి జనాల రేటు అత్యధికంగా కలిగిన రాష్ట్రం మేఘాలయనే అనే ఆన్సర్ను అంటే సమాధానాన్ని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 19వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? ఓకే, మనకు 1971తో పోలిస్తే 2020 నాటికి శిశుమరణాల రేటు 1/4 వంతుగా ఉన్నది. అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు శిశుమరణాల రేటు అనేది మనకు ఓకే
అంటే 1971తో పోలిస్తే 2020 నాటికి శిశు మరణాల రేటు 1/4 వంతుగా ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు 1971లో మనకు 129 ఉండే ప్రతి 1000 మంది, అంటే ఐఎంఆర్ అనేది 129 ఉండే. ఐఎంఆర్ అంటే ఏంటిది? అంటే పిల్లవాడు పుట్టినప్పటి నుంచి సంవత్సరం లోపు ప్రతి 1000 మందిలో ఎంతమంది పిల్లలు మరణిస్తున్నారో తెలిపేదే శిశు మరణాల రేటు. కాబట్టి 1971లో ఇది 129 ఉండే. ఇప్పుడు ఎంత ఉన్నదంటే 2020 SRS బులెటిన్ ప్రకారం ఇండియా యొక్క శిశు మరణాల రేట్ అనేది 28 ఉంది. అంటే ఇది గతంతో పోలిస్తే, అంటే ఇప్పుడు 1971తో పోలిస్తే 1/4 వంతు ఉందని మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఇది కరెక్టే. అదేవిధంగా ఆప్షన్ బిలో భారతదేశంలో కంటే తెలంగాణలో ఐఎంఆర్ ఎక్కువ అన్నారు. భారతదేశంలో కంటే తెలంగాణలో ఐఎంఆర్ ఎక్కువ అంటే మనకు తెలియాలి. భారతదేశం యొక్క ఐఎంఆర్ ఎంత? 28. తెలంగాణ యొక్క ఐఎంఆర్ అనేది 21. కానీ భారతదేశం కంటే తెలంగాణలో ఎక్కువ ఉందో తక్కువ ఉంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. పెద్ద రాష్ట్రాల్లో అత్యధికంగా ఐఎంఆర్ కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ అన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అత్యధికంగా ఐఎంఆర్ కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ అన్నారు. యాక్చువల్గా ఇది కరెక్టే. మరి మధ్యప్రదేశ్లో ఐఎంఆర్ అనేది 43 ఉంది. పెద్ద రాష్ట్రాల్లో అత్యధికంగా ఐఎంఆర్ కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ అనేది కరెక్టే. కాబట్టి ఇక్కడ ఏంటిది ఆన్సర్ అనేది అంటే సరికాని వ్యాఖ్య అన్నాడు కాబట్టి ఓన్లీ బి మాత్రమే సరికాదు. 4వది ఆన్సర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 20వ క్వశ్చన్ భారతదేశంలో జనాభా వృద్ధికి సంబంధించి సరికాంది అని ఆల్రెడీ ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయిందండి. ఇది ఒకటి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ మనం దీనికి సంబంధించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. మొత్తం మీద మనం ఈరోజు 10 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. రేపు మళ్ళీ 10 క్వశ్చన్లు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా ఖచ్చితంగా వీడియోకు కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ అనేది కొట్టడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.